సో ఈరోజు మన టాపిక్ కస్టర్డ్ యాపిల్. దాని బేసిక్ స్ట్రక్చర్ ఏంటి, అసలు ఏం పార్ట్స్ ఉంటాయని మనం తెలుసుకుందాం. ఎక్టోడర్మ్, ఎండోడర్మ్, మీసోడర్మ్ అనే 3 లేయర్స్ ఉంటాయన్నమాట. ఎక్టోడర్మ్ అంటే ఔటర్ మోస్ట్ లేయర్, ఏదైతే మనం తిని పడేస్తామో అది ఎక్టోడర్మ్. ఎండోడర్మ్ అంటే మిడిల్ లేయర్, అంటే ఫ్రూట్‌కి బయట లేయర్‌కి ఉన్న మిడిల్ లేయర్ ఎండోడర్మ్. మీసోడర్మ్ అంటే ఏదైతే మనం పల్ప్ తింటామో దాన్ని మీసోడర్మ్ అంటారు. నేను స్టెమ్ అని మెన్షన్ చేశాను కదా! అది మనం పెడితే పైన మనకి రూట్ సిస్టమ్ వస్తుందనమాట. అండ్ షోల్డర్ అంటే ఆ ఫ్రూట్ మొత్తం వెయిట్ బేర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. ఇంటర్నల్ స్ట్రక్చర్‌లో ఏముంటాయి? సీడ్స్ ఇంకా పల్ప్ ఏదైతే మనం తింటామో ఆ 2 ఉంటాయన్నమాట. సో, ఈ పల్ప్ తినడం వల్ల చాలా యూజెస్ ఉంటాయన్నమాట. లైక్ డైజెస్టివ్ సిస్టమ్ బెటర్ అవుతుంది. ఇంకా చాలా వైటమిన్స్, మినరల్స్ వస్తాయి. అంతా అండ్ ఈవెన్ డయాబెటిస్ పేషెంట్ కూడా తింటారు. సో, నెక్స్ట్ పార్ట్ పోలెన్ సాక్. పోలెన్ సాక్స్ అంటే గ్రెయిన్స్. ఎప్పుడైతే ఇన్సెక్ట్స్ వచ్చి ఆ గ్రెయిన్స్ మీద కూర్చుని సాయిల్‌లో డిపాజిట్ చేస్తాయో అప్పుడు ఒక కొత్త ప్లాంట్ అనేది వస్తుందన్నమాట. సో, దాన్ని క్రాస్ పాలినేషన్ అని అంటారు. ఇప్పుడు ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం కదా! ఒక 2 మెయిన్ పాయింట్స్ గురించి నేర్చుకుందాం ఈరోజు. ఫస్ట్ పాయింట్ ఏమో యాంథోసైనన్స్ అనేది ఒక హార్మ్ఫుల్ టాక్సిక్ సబ్స్టెన్స్. ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ఔటర్ లేయర్ ఆఫ్ ద స్కిన్. అంటే ఏదైతే మనం తిని పడేస్తామో దాని మీద ఉంటుంది. సో, అందుకే మనం పడేయాలి బయటది, తినకూడదు అది. సో, ఇప్పుడు సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవి సీడ్స్. సీడ్స్ అనేవి హెయిర్‌కి ఒక మంచి వేలో యూజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే అది డ్రై చేసి ఆయిల్‌లో మిక్స్ చేసి అప్లై చేసుకోవచ్చు. ఇది ఈరోజు టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And please subscribe my channel. Like, share and comment. Any doubts you can comment me.